హాయ్ అండి. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇంట్లోనే మనం ఈజీగా ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకొని డైలీ తింటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది తగ్గిద్దండి. ఈ పౌడర్‌ని ప్రిపేర్ చేసేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం. నేనిక్కడ ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే వీటన్నిటిని అయితే ఫ్రై చేస్తున్నానండి. మన ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా బాండీలో అయితే వీటన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. నేనిక్కడ అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ వాము వచ్చేసేసి 150 గ్రామ్స్ అయితే ఉంది. అదేవిధంగా జీలకర్రని కూడా 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు సోంపును కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా 150 గ్రామ్సేనండి. చూశారు కదా! సోంపు, జీలకర్ర, వాము ఈ మూడిటిని అయితే ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనిక్కడ దీనినైతే 5 మినిట్స్ అయితే టైమర్ అయితే సెట్ చేసేసాను. చూశారు కదా! ఈ విధంగా అయితే టైమర్‌ని సెట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి టైమర్‌ని అయితే సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా! 5 మినిట్స్ తర్వాత అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి వాము, జీలకర్ర, సోంపు. ఇప్పుడు దీనినైతే ఒక 5-10 మినిట్స్‌నైతే ఆరబెట్టేసేసుకుందాము. ఇప్పుడు వీటినైతే ఒక మిక్సీ జార్‌ని తీసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. వీటినన్నిటిని అయితే కలిపేసేసాను. దీంట్లోకి కొంచెం సాల్ట్‌ని కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే పౌడర్‌గా చేసేసుకోవాలి. చూశారు కదా! మొత్తాన్ని అయితే ఈ విధంగా పౌడర్ అయితే చేసేసి పెట్టేసేసేసాను. ఈ పౌడర్ అయితే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు అయినా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్‌ని మనం డైలీ డిన్నర్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నోట్లో వేసేసుకొని వాటర్ తాగితే సరిపోతుంది. ఈ పౌడర్‌ని పిల్లలకు కూడా వాడొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.